ఇక ఒంగోలులో వైసీపీ టీడీపీ నేతల గొడవతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అపార్ట్మెంట్లో ఎన్నికల ప్రచారంలో జరిగిన గొడవలో పలువురు గాయపడ్డారు. వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనలో ఒంగోలులో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న సమతానగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ప్రచారానికి వెళ్లిన కావ్యాను ఓ అపార్ట్మెంట్లోని మహిళలు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు వెంటనే కలుగచేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ వివాదంలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒంగోలు నుంచి మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, చెప్పండి, ఇరు పార్టీల నేతల మధ్య నెలకొన్న ఈ ఘర్షణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేతల పరిస్థితి ఏ విధంగా ఉంది శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే నిన్న సాయంకాలం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు సమతానగర్లో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం గొడవలు జరిగిన పరిస్థితి కనిపిస్తాం. దీంట్లో నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో మొత్తం నలుగురు, ఆరుగురు కూడా చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్ పరిసర ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వారికి అయితే ఎటువంటి ప్రమాదం లేనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉన్నారో మహిళా వాలంటీర్, ఆమెకు సంబంధించి కూడా గర్భవతి అని కూడా తెలుస్తూ ఉంది. ఆమెకు సంబంధించి కూడా పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు అయితే ఇంకా ధృవీకరించట్లేదు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేదన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రచార సమయంలో జరిగిన వాగ్వివాదం గొడవల మూలంగా కూడా తీవ్రస్థాయిలో టీడీపీ వైసీపీ ఇరు వర్గాల మధ్య కూడా తీవ్రస్థాయిలో ఆందోళన అయితే చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు తీసుకుంటున్న పరిస్థితి తీవ్రస్థాయిలో అయితే కొనసాగుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒంగోలులో అయితే ప్రస్తుతం కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒకవైపు టీడీపీ అభ్యర్థి దామర్చల జనార్దన్, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాగుంట వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో ఎస్పీ కార్యాలయం అలాగే రిమ్స్ హాస్పిటల్ వద్ద చేరుకొని ఇరువురు కూడా స్వయంగా రంగంలో దిగడంతో పరిస్థితి కొంత తీవ్రతరంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రచారం చేసుకోవడానికి కూడా అర్హత లేదా అని చెప్పి బాలినేని ప్రశ్నిస్తున్నారు. ప్రచారానికి ఎక్కడ ఇబ్బంది లేదు, కావాలనే గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి టీడీపీ నేత దామర్చల జనార్దన్ అయితే ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒంగోలు అయితే అనుకున్న స్థాయిలో కంటే కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. కానీ నివురుగప్పిన నిప్పుల ఈ ప్రాంతం అంతా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠ అయితే మొత్తానికి కొనసాగుతూ ఉంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనే ఆందోళన అయితే ప్రస్తుతం ఒంగోలు నగరంలో అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు అయితే భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిఆర్పీఎఫ్ బలాలని భారీ స్థాయిలో కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఒంగోలు పరిస్థితికి సంబంధించి కూడా వివరాలు సేకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎటువంటి సంఘటన అయినా సరే పూర్తి స్థాయిలో అణచివేయాలి, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి, పూర్తి స్థాయిలో హింసకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటు కలెక్టర్, ఇటు ఎస్పీని కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.